తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంకం తుది దశకు చేరుకుంది. సుప్రీంకోర్టు ఈ నెల 17 లోపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ రాజకీయాల వర్గాల్లో నెలకొంది. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు సార్, పార్టీ ఫిరాయింపుల విషయంలో గడువు దగ్గరకు వస్తుంది. స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు? నేనైతే సానుకూలం తీసుకోవడం అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఒకటి, స్పీకర్ గారు గారిని, గవర్నర్ని, మన ఉన్నటువంటి న్యాయస్థానాన్ని గౌరవించి స్పీకర్కు ఉన్నటువంటి న్యాయస్థానానికి ఉన్నటువంటి గౌరవాలను పెంచుకుంటే చేస్తే మంచిగా ఉంటుంది. లేదు న్యాయస్థానాన్ని పక్క పెట్టేసి స్పీకర్ గారు ముఖ్యమంత్రి చెప్పింది నేను వింటా అని స్పీకర్ గారు గవర్నర్ గారు అంటే అది కరెక్ట్ కాదు. 100కి 100 రూపాయలు న్యాయస్థానం నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళకు అర్హత వేటు పడతానన్న నమ్మకం మాకు పూర్తి విశ్వాసం మా పార్టీకి ఉంది. ఎందుకంటే వాళ్ళు అవుట్రేట్గా కాంగ్రెస్ పార్టీ కండలు ఎదురుతురు, కాంగ్రెస్ మీటింగ్లకు పోతుర్రు, మెసేజ్ పెడుతుర్రు, వాట్సాప్లో పెడుతుర్రు, బ్యానర్లు ఉంటున్నాయి, పోస్టర్లు ఉంటున్నాయి. అన్నిట్లో ఉన్నప్పుడు కూడా ఇంకా మేము టీఆర్ఎస్లో ఉంటున్నామని చెప్తున్నటువంటి దొంగ మాటలు మాట్లాడుతున్నారు. ఇంకొక ఎమ్మెల్యేలు అయితే అసలు మేము టీఆర్ఎస్లో తిరుగుతున్నాం అన్నటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి సమయం చూస్తూ ఉంటే అది బాధ కలుగుతుంది. అసొంటోళ్లకు నిజంగా ఓట్లు ప్రజలు కష్టపడి ఓట్లు వేసి వాళ్ళని గెలిపిస్తే వాళ్ళను కూడా ఇవాళ ఇన్సల్ట్ చేసే పరిస్థితి ఎమ్మెల్యేలకు ఉంది. ఒక్కొక్క ఎమ్మెల్యే అయితే అసలు ఏ పార్టీలో ఉన్నావు అని అడిగితే నేను ఇంకా టీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పుకున్నటువంటి సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు ఒక 2-3 ఎమ్మెల్యేలు అయితే. అసొంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే నిజంగా ప్రజల మీద విశ్వాసం ఉంది. రాజ్యాంగం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారము న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి న్యాయస్థానం తీర్పును గౌరవించకముందే, తీర్పు ఇవ్వకముందే వీళ్ళు విత్డ్రా చేసుకుంటే న్యాయస్థానానికి గౌరవించిన వాళ్ళు అవుతారు. రేపు పొద్దున న్యాయస్థానం సీరియస్గా తీసుకొని డిస్క్వాలిఫై చేయమని అడిగితే ప్రజలలో కూడా వీళ్ళకు చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి. చిత్తశుద్ధి ఉంటాయి. నిజంగా ప్రజలకు మంచి చేద్దామని మీరు పోయినరు కాబట్టి, ప్రజల పక్షాన మీరు నిలబడదామని అనుకుంటున్నామని దొంగ మాటలు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు వెళ్ళి విత్డ్రా చేసుకోండి, ప్రజలు మంచి పని చేయండి, కాంగ్రెస్ కండ వేసుకొని రేపు ఎలక్షన్లోకి వెళ్ళండి. తప్ప మీరు దొంగ మాటలు చెప్పి, దోపిడి మాటలు చెప్పి గవర్నమెంట్ పోస్టులు తీసుకొని ఇంకా గవర్నమెంట్లో నేను లేము ఇంకా టీఆర్ఎస్లో ఉంటున్నామని సిగ్గులే కూడా మాట్లాడుతున్నారు చూడు ఎవరైతే ఎమ్మెల్యేలు. అలా పక్కకుంటాడు వాడు గాంధీ ఆడైతే ఆడ ఎమ్మెల్యే ఆడ మాట్లాడితేనే ఇంకా టీఆర్ఎస్లో ఉంటాడు. ఇంటి చుట్టూ అన్ని బ్యానర్లన్నీ కాంగ్రెస్ బ్యానర్స్ ఉంటాయి. ఒకటువంటి దొంగలు ప్రజలను మోసం చేస్తారు, ప్రజలు ఓట్లు వేసినటువంటి వాళ్ళని కూడా ఇన్సల్ట్ చేసేటట్టు చేస్తారు. కాబట్టి అసొంటి వాళ్ళకు గుణపాఠం చెప్పాలంటే న్యాయస్థానం ఖచ్చితంగా తీర్పు ఇచ్చిస్తుందనే అవకాశం మాకు ఉంది. అంటే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇప్పటికీ 2 సార్లు ఆదేశాలు జారీ చేసింది. అందులో ప్రధానంగా దానం నాగేందర్ ముఖ్యమంత్రి చెప్తే రాజీనామా చేస్తున్నారు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు అతను ఎవరైతే దానం నాగేందర్ నేను ఇప్పటివరకు కూడా నేను టీఆర్ఎస్ ఉన్నాను అంటలేడు. నేను కాంగ్రెస్ నిలబడని అంటున్నాడు. పర్సనల్గా ఆయన అన్నంగానైతే నేను లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మేము ఇంకా కండోలు వేసుకొని కూడా మేము ఇంకా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉంటున్నాం గురించి మాట్లాడుతున్నాము. ఎవరైతే నిజంగా ముఖ్యమంత్రి చెప్తే ఎందుకు రాజీనామా చేయాలి? నాగేందర్ కూడా అతనే నిజంగా ఆయన చాలా సీనియర్ లీడర్. ఆయన సీనియర్ లీడర్ కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన నిర్ణయం తీసుకొని ప్రజాశక్తిలోకి ప్రజలు నిర్ణయిస్తారు. అంతే తప్ప నేను ముఖ్యమంత్రి చెప్తే నేను చేస్తాననే మాట ఏదైతే అంత సీనారిటీ అన్నటువంటి మా ఎమ్మెల్యే గారు మాట్లాడడం కరెక్ట్ కాదు. హిల్ టు పాలసీపై మీరు ఆందోళన పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. మొన్న 8 బృందాలు నగరం అంతా తిరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన రావట్లేదు. ఇండస్ట్రియల్ భూములను తక్కువ ధరకే ఇచ్చి 5 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు. సరే, 5 లక్షల కోట్లు అనేది ఏమో మామూలు తక్కువ చెప్తున్నారు. నా తెలిసిన 10-12 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు. ఇప్పుడు మా బాలనగర్ ఇండస్ట్రీ ఉంది, ఆడ 20,000 దొరుకుతుందా? 27,000 పెట్టారు, 27,000 దొరుకుతుంది. ఆడ 27,000లో వాళ్ళు వసూలు చేస్తుంది 4,000. ఆడ 1,50,000 గజం ఉంది. ఇలా ఏ గరీబోడు కొనమంటే కొంటాడు. మీరు అమ్మండి, 50,000కి అమ్మండి, 50,000 గరీబోడు కొంటాడు. ఇవాళ మధ్యతర కుటుంబాలు కొంటారు. 2 లక్షల గజం ఉన్న ల్యాండ్ను మీరు 4-5 దానదత్తం చేసి మీరు అనుకుంటున్నారు ఏంటంటే మార్కెట్ వాల్యూ ప్రకారం అమ్ముతుర్రు అని అనుకుంటారు. మార్కెట్ వాల్యూ ప్రకారం అమ్ముతలేరు. ప్రజెంట్ మార్కెట్ వాల్యూ 1,50,000 ఉంటే 1,50,000కి అమ్ముకొని ప్రజలకు మాత్రం 4,000 చూపెట్టేసి వైట్ అమౌంట్గా
ఏదైతే మార్కెట్ వాల్యూ ఉంటుందో గవర్నమెంట్ మార్కెట్ అవి తీసేసుకుని కడమే జోలు నింపుకుందామని ఆ జోలు నింపుకుందామని ప్రయత్నం చేస్తారు. ఇవంతా పెద్దగా కుంభకోణం చేసి 5-6 లక్షల కోట్లు సంపాదించుకొని రేపొద్దున దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలి. హైదరాబాద్ ప్రజలను తెలంగాణ ప్రజలను మోసం చేయాలనే ఆలోచన. ఒక్కొక్క డ్యామ్ కట్టింది లేదు, ప్రజలకు స్కీములు ఇచ్చింది లేదు, ఒక హైదరాబాద్ నగరం ఒక బ్రిడ్జ్ కట్టించింది లేదు. ఈ నడమ అన్ని దేశాలంతా వస్తుర్రు, కొంచెం ప్రమాణంగా వస్తుంది. ఏ దేశాలలో వస్తాయండి మన దగ్గర డబ్బు పెట్టుకొని, మన దగ్గర లేరా? మంచిగా టాప్ 10 ఉన్నారు మన దగ్గర. మా మల్లారెడ్డి ఉన్నాడు, మా ఎమ్మెల్యే మల్లారెడ్డి చెప్తే చాలు 50 కాలేజీలు కట్టిమంటే కట్టిస్తాడు. బయట దేశప్పుడు అవసరమే లేదు. మన తెలంగాణ బిడ్డలే ఉన్నారు ఇక్కడ, మంచి కోట్ రైస్కర్లు. వాళ్ళకి అవకాశం ఇవ్వండి, వాళ్ళకి ల్యాండ్ ఇవ్వండి, వాళ్ళ మంచి ఇండస్ట్రీలు కడతారు. వాళ్ళకి ఏరంటే బయట దేశపోలు వస్తారంట. బయట దేశపోలు చేసేది ఏం లేదు. భారతదేశంలో ఇతర దేశాల కన్నా మంచి వర్తున్నోళ్ళు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, డబ్బున్నోళ్ళు ఉన్నారు, టాప్ 10 వాళ్ళు ఉన్నారు. మన దేశంలో ఉన్నంత గొప్ప ఆర్థిక ఉన్నోళ్ళు ఏ దేశంలో లేరు. మనం బయట దేశాల్లో వస్తారు అని మనం చెప్పుకొని బయట దేశాల్లో గొప్పతనం చూపెట్టుకొని తప్ప మన భారతదేశంలో హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళకే మంచిగా ల్యాండ్లు ఇచ్చి ఇండస్ట్రీలు పెట్టించేసి అవసరమైతే వాళ్ళకి ఏదైనా మంచి చేస్తే వాళ్ళ డెవలప్ ఇంకా వాళ్ళకు స్థానిక పిచ్చి ఎక్కువ ఉంటుంది. అరే మన భారతదేశం కాపాడుకోవాలి, మన భారతదేశంలో బాగుండాలని బిల్డర్లను నాశనం చేస్తేవి, టాప్ 10 బిల్డర్లను నాశనం చేసి కింది బిల్డర్లను నాశనం చేస్తేవి, 2 ఫ్లోర్లను నాశనం చేసి 3 ఫ్లోర్ అందరు నాశనం చేస్తేవి. అలా ఉన్న ఉసుకి అమ్ముకున్న నాశనం చేస్తే, ఉసుకి మోసటోని అన్యాయం చేస్తే, ఇలా టాప్ మేస్త్రి అన్యాయం చేస్తే, ఉన్న వాళ్ళందరూ బీద కుటుంబాలు అన్యాయం చేసి బయట దేశ వాళ్ళు వస్తారని చెప్పి వాళ్ళ హోటళ్ళు బుక్ చేసి ఈ ఖర్చు ఎక్కడిది? ఇది తెలంగాణ ప్రజలు అమ్ముకున్న డబ్బుని నా కోకపేటలో రోజు అమ్ముతున్నారు. ఆ రోజు మేము అమ్మింది కోకపేటలో కొద్దిగా అమ్మితే, హైదరాబాద్లో అమ్మిన మా కుకుడుపల్లిని 2,000 కోట్ల రూపాయలు అమ్మి 10-12 కోట్ల రూపాయలు నెలకు 30 కోట్లు వచ్చే బడ్జెట్ని 3 కోట్లు ఇస్తలేరు. నెలకు 85 లక్షల రూపాయలు ఇస్తున్నారు నా కాన్షియస్. నేను ఏం చేసుకోవాలి? 9 డివిజన్లలో ఎట్లా డెవలప్ అవుతుంది? బ్రహ్మాండంగా చేసామని చెప్తారు. ఆ జూబ్లీస్ ఎలక్షన్ చూపెడతారు. ఆ జూబ్లీస్ ఎలక్షన్ అది ఆత్మ పరిశీలన చేసుకోమని ఒకసారి మీరు నిజంగా గెలిచిరని మీ విశ్వాసంగా మీరు మాట్లాడుకున్నటువంటి విలేకరుని కూర్చొని చెప్పండి. ఎలక్షన్ అది ఎంత రౌడీయం చేసిరు, ఎంత గుండాయం చేసిరు, ఎంతమంది పోలీసు వాళ్ళు చేసిరు, ఎంత మున్సిపల్ అధికారులు పనిచేసారు. ఓటుకు ఒక ఆఫీసర్ని తోలిచ్చి దండం పెట్టి డబ్బులు ఇప్పించి ఓట్లు ఇప్పించినటువంటి దౌర్భాగ్యం మీది. మీరు గెలిపే కాదు, మీ లెక్క కాదు. సరే ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి, బెదిరింపులు వస్తున్నాయి. నాకు ఇప్పుడు తెలుస్తున్నాయి. మేము కొంత ఫోన్లు చేస్తే టీఆర్ఎస్ పార్టీ మీద నిలబడితే పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నారని, టీఆర్ఎస్ పార్టీ మీద నిలబడితే లీడర్లు బెదిరిస్తున్నారని, టీఆర్ఎస్ పార్టీ మీద నిలబడితే ఆఫీసుల్లో పంచాయతీ ఆఫీసర్లు బెదిరిస్తున్నారని, ప్రజల దగ్గరకు మీరు టీఆర్ఎస్ని కోటేసారంటే ఇక్కడ మేము అభివృద్ధి చేయమని బెదిరిస్తున్నారని ఇవన్నీ చేస్తారు. సరే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో అప్పుడు తీసుకుంటారు. టైం వచ్చినప్పుడు చూపెడతారు. వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి అబద్ధాలు చెప్పొచ్చు, స్కీములు ఇస్తామని చెప్పొచ్చు, ఏమి ఇస్తామని చెప్పొచ్చు, కానీ ఏది ఇప్పుడు ఇయ్యరు. ప్రజలను మోసం చేసుకుంటూ పోవడమే వాళ్ళ ఎజెండా. వాళ్ళకు ఒక్కరికి అనుభవం లేదు. ముఖ్యమంత్రి గారు చూసి ఎమ్మెల్యే దాకా అనుభవం లేనటువంటి మాటలు మాట్లాడతారు, ఇష్టం వచ్చిన మాట్లాడుతారు. వాళ్ళు విఘ్నతకి వదిలిపెడతాం. ఇప్పటికైనా సేవ చేయండి, మంచి చేయండి. హైదరాబాద్ బ్యాండ్ని కాపాడు తప్ప బయట దేశపోళ్ళు వచ్చేసి తింపి ఓటర్లో పెట్టి కోట్లాది కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీ తీసుకొచ్చి పెడితే అందాల కోట్లు ఏమైంది? అందాల పోటీ పెడితే పెద్ద ఇండస్ట్రీలు వచ్చినాయా? ఎవరు అందగత్తనో ఎవరో మనకు తెలియకపోయా. ఒక అసౌంట్ ఉంది. మన రాష్ట్రంలో మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పిలిపియండి, టాప్ 10 వాళ్ళు పిలిపియండి, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఇస్తే బ్రహ్మాండంగా ఇస్తారు. తెలంగాణ పిచ్చి ఉంటుంది, తెలంగాణ డెవలప్ చేయాలని ఆలోచన ఉంటుంది. భారతదేశంలో ఉన్నారు, భారతదేశం వాళ్ళని పిలవండి. మన దగ్గర ఉన్నంత గొప్పోళ్ళు ఏ దేశంలో లేరు. ఖచ్చితంగా మన దేశంలోకి అవకాశం ఇస్తే మంచి అవకాశం ఉంటుంది నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మాధవరం కృష్ణ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఇప్పటికైనా స్పీకర్ సానుకూల నిర్ణయం తీసుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు రాజీనామా చేసే వాళ్ళు కూడా త్వరితగతిన రాజీనామా చేయాలని చెప్తున్నారు. ఇక హిల్ 2 పాలసీపై 5 లక్షల కోట్ల అవినీతి కాదు ఇంకా ఎక్కువనే అవినీతి ఉంటుందని చెప్పి మాధవరం కృష్ణారావు గారు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ సాయితో కర్ణాకర్ 10 టీవీ హైదరాబాద్.